కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ జిందాబాద్. పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పోరాడదాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం. సిపిఐ జిందాబాద్ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు ఆకర్షితులై ఈరోజు చేర్యాల మండలంతో పాటు మరియు కొమరవెల్లి మండలంలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరు మంజుల, మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన తుప్పతి రాజులు మరియు వారితో పాటు 6 ఈరోజు చేర్యాల నియోజకవర్గ కేంద్రంలో సిపిఐ పార్టీలో చేరడం జరిగింది. వారిని సాధారణంగా ఆహ్వానించి ఈరోజు కండువా కప్పడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాడు 1925 డిసెంబర్ 26 ఆవిర్భవించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆనాడు తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం ద్వారా దున్నేవాడికే భూమి కావాలని ప్రభుత్వ భూములలో మరియు దొరల భూములలో ఎర్ర జెండాలు వాతి మరియు 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి గొప్ప చరిత్ర కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి ఈరోజు భూములు దక్కించినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. మరియు నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసి మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. 2024 జరిగినటువంటి మరి శాసనసభ ఎన్నికలలో కూడా ఈ నియంత పాలనను అంతం చేయాలని మరియు ప్రజాప్రభుత్వం రావాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెంలో కూడా ఎమ్మెల్యేను, సిపిఐ ఎమ్మెల్యేను గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రజల తరఫున ప్రజాప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ తోటి అనుబంధంగా మరియు కాంగ్రెస్ పార్టీ సూచనలు, సలహాలు ఇస్తూ మరి సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా మరియు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా అసెంబ్లీలో లేవనెత్తి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. మరియు సిపిఐ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేద, బడుగు, బలహీన మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ముందడుగు వేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని రోజులలో మరియు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి సిపిఐ పార్టీలో ప్రజా ఉద్యమాలు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి సిపిఐలో చేరినందుకు మేము వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.